తిరిగి వార్తలకు స్వాగతం. తాను తలచుకుంటే బాబుకు ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తానని చెప్పిన మాజీ సీఎం జగన్ ఏ ముఖం పెట్టుకుని ప్రతిపక్ష హోదా అడుగుతారని తాడేగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. తాడేపల్లిగూడెంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎవరిని ఎక్కడ కూర్చోపెట్టాలో ప్రజలకు తెలుసని అన్నారు. వైనాట్ 175 నుంచి 11 సీట్లకే పరిమితం చేశారని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు 4,000 పింఛన్లు ఇస్తామని తెలిపారు. మద్యం, ఇసుక, మట్టి, ఎర్రచందనం అన్నింట్లోనూ వైఎస్ఆర్సీపీ నాయకులు దోచుకున్నారని అన్నారు. జగన్తో పాటు విజయసాయిరెడ్డి, సజ్జల, పెద్దిరెడ్డి, భారతిరెడ్డి రాష్ట్ర ఖజానా నుండి కోట్లాది రూపాయలు దోచుకున్నారని అన్నారు. ఒక్కో ఎమ్మెల్యే ఎంత లూటీ చేశారో సభలో తెలియజేస్తామని తెలిపారు. చాలా ఆశాస్పదమైనటువంటి మాటలు మాట్లాడడం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 నుంచి 11 సీట్ల వరకు వచ్చినటువంటి వ్యక్తి 151 నుంచి 11 దిగజారి ఇవాళ ప్రతిపక్ష హోదాన్ని ఇవ్వండి స్టేజ్కి వచ్చాడంటే మీరు అర్థం చేసుకోవాలి. రాష్ట్ర ప్రజలు ఎవరిని ఎప్పుడు ఎక్కడ కూర్చోబెట్టాలో కూర్చోబెడతారు. ఇదివరకు ఆయనే అన్నాడు, నేను తలుచుకుంటే నువ్వు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసేస్తానని చెప్పి. మరి ఏం మొమ్మటిగా అడుగుతారో నాకు తెలియదు. మరి అది పెద్ద రెండో పార్టీగా ఉన్న జనసేన పార్టీ కాబట్టి జనసేన పార్టీకే అది ఏదైనా ప్రతిపక్షమైన స్వపక్షమైన అతిపెద్ద పార్టీగా గుర్తింపు ఉంటుంది. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి ప్రతిపక్ష హోదా లభించే అవకాశం లేదు రాజ్యాంగం ప్రకారం. అది ఇవ్వాలా ఇవ్వక్కర్లేదన్నది సభాపతి గారు, ముఖ్యమంత్రి గారు అందరూ ఆలోచించి చేయవలసిన అవసరం ఉంది. అయినా ఆయన అమాయకుల్లో మాట్లాడుతున్నాడు. రాష్ట్రాన్ని ఒక పక్కన దోచేసి ప్రజలకు పప్పు బెల్లాలు పంచి రాష్ట్రంలో కొండలు, నదులు, గుట్టలు, ఇసిగి, లెక్కరు, మట్టి, మశానం అంతా అమ్మేసుకున్నటువంటి ముఖ్యమంత్రిని ఎందుకు ఓడిపోయి తెలియదా? ప్రజలకు తెలుసు. నువ్వు ఇచ్చి డబ్బు అంతా కూడా ప్రజలు కట్టి పనులు. ఇవాళ రేపు పొద్దున మనం డబ్బులు ఇచ్చినా, మనం చందాలు ఇచ్చినా, లేదా మనం ఏదైనా నిజంగా కూడా ఇవాళ పెన్షన్ ఇచ్చినా, లేకపోతే ఇంకొక స్కీమ్ ఇచ్చినా అదంతా ప్రజలు కట్టి పనులు. కానీ మేము చెప్తాం రేపు మీకు మాట ఇచ్చారు, ఇంప్లిమెంట్ చేయాలి. ప్రజలకు కట్టిన పనుల్ని మీకు పెన్షన్కి 4,000 ఇస్తానని చెప్పి ఇస్తాం, అంతే. అది మన సొమ్ము కాదు. బుధవారం తాడేపల్లిగూడెం 7, 13, 16, 32 వార్డులలో రూరల్ మండలం పుల్లేగూడెంలో మున్సిపల్ ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు స్టూడెంట్ కిట్లను జనసేన యువ నాయకులు బొలిశెట్టి రాజేష్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఖచ్చితంగా ఇది మన స్కూల్, మన బాధ్యత అనే విధంగా అందరూ పనిచేయాలని, ప్రభుత్వం చేయవలసిన పని చేసిన మన వంతుగా మన ఊరు మన స్కూల్ అనే విధంగా నాయకులు, గ్రామస్తులు ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలని, ప్రస్తుత శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ స్కూల్ అభివృద్ధి విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, విద్యార్థులు కూడా ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా మంచి మార్కులు సాధించే విధంగా అందరూ ఉండాలని కోరారు. కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం, ఉమ్మడి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉండి ఎమ్మెల్యే కర్మూరి రఘురామకృష్ణంరాజు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న మురుగు డ్రైన్ల పంట కాలువలను పరిశీలించారు. బొండాడ, వెంకయ్య వయ్యేరు మురుగు డ్రైన్లను పరిశీలించి వాటిలో పేరుకుపోయిన తోడు, గుర్రపుడెక్క, చెత్త, మెరకను తక్షణమే తొలగించాలని ఆయన అధికారులకు సూచించారు. ఉండి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న వరి రైతులతో పాటు ఆక్వా రైతులు సైతం ఆదుకునే విధంగా కాలువల ప్రక్షాళన నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా రైతుల నుంచి సహాయ నిధిని ఏర్పాటు చేశామని, ఆ నిధికి అపూర్వ స్పందన లభిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఉండి నియోజకవర్గంతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన రైతులు, పారిశ్రామికవేత్తలు సైతం ఈ నిధికి తమ వంతు సాయం అందిస్తున్నారని అన్నారు. ఈ మొత్తంతో సుమారు దశాబ్దాల కాలం పాటు అభివృద్ధికి నోచుకొని పంట కాలువలను, డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరుస్తామని రఘురామకృష్ణంరాజు వివరించారు. కార్యక్రమంలో జనసేన ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జ్యోతిక నాగరాజు, రైతు నాయకులు మంత్రి పెద్ద నరసింహులు, కిన్నెర వెంకన్న, కన్నెగంట రూత్కల, ముదులు కృష్ణంరాజు, గౌరలక్ష్మి, పొత్తూరి వెంకటేశ్వరరాజు, కట్టా రాంబాబు, కురుకు శ్రీను, కాగిత మహంకాళి, దూసంపూడి రాంబాబు, టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కోపెల్ల డ్రైన్ ఆక్వా రంగానికి అది డ్రైన్ కాదు, అది మెయిన్ కెనాల్ లాంటిది. సో దీని మీద ఆధారపడి ఎన్నో వేల ఎకరాల ఆక్వా ఫార్మర్స్, చేపలు కావచ్చు, రొయ్యలు కావచ్చు, అందరూ డిపెండ్ అయి ఉన్నారు. సో దాని పరిస్థితి ఇప్పుడు ఇక్కడ చూసాం. రేపు ఎల్లుండిలోగా ఆ పంట కూడా వస్తుంది. ఈ పనులు మొదలుపెట్టి యుద్ధ ప్రాతిపదిక మీద ఊహించిన దానికన్నా కూడా రైతుల దగ్గర నుంచి చాలా మంచి స్పందన, మన పను మనం చేసుకోవాలి అని ఒక ఏదైతే ఆలోచన నేను ప్రజల ముందు ఉంచడం జరిగిందో చాలా అద్భుతమైన స్పందన వచ్చింది. తప్పకుండా ఎప్పుడో 2009లో ఒకసారి
ఈ బొండాడ ఈ డ్రైన్ దీని మీద పనులు జరిగినాయని చెప్పారు. సో మళ్ళీ కనీసం ఇంకొక 4-5 సంవత్సరాల వరకు ఇబ్బంది లేకుండా ఉండేలాగా ఇప్పుడు పనులన్నీ చేపడుతున్నాం. సో కలెక్టర్ గారు ఫార్మల్ అప్రూవల్ ఉంది, బహుశా రేపు వచ్చేయచ్చు. వచ్చిన వెంటనే సేమ్ డే అంతా ఎక్విప్మెంట్ మొబిలైజేషన్ అంతా అయిపోయింది. సేమ్ డే మొదలుపెట్టి ఇలాగే ఇంకా చాలా చోట్ల కొంతమంది రైతులే ఆల్రెడీ కూడా కొద్ది రోజుల ముందే ప్రారంభించడం జరిగింది. ఈ జోలపాలెం, కలవపూడి ఆ ప్రాంతాల్లో అక్కడ రైతులు నరసింహరాజు గారి నాయకత్వంలో ఆల్రెడీ వాళ్ళు కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుందని చెప్పి వాళ్ళు కొంచెం ఎక్కువ కూడా మనం అనుకున్న 1000 రూపాయలు కాకుండా ఎక్కువ కూడా కంట్రిబ్యూట్ చేసుకుని కూడా ఆ పనులు చేయటం జరుగుతుంది. సో కాబట్టి ఇది ప్రజల కోసం ప్రజలే చేసుకుంటున్నది. మా నాయకులు ఏంటంటే మేము ఒక అప్రూవల్స్ రావడానికి కానీ ఇనీషియల్గా వాళ్ళకి చెప్పి ప్రోత్సహించటం ఇటువంటివన్నీ కొంత మా స్నేహితుల దగ్గర నుంచి కూడా, ఇక్కడ రైతులు కాకపోయినప్పటికీ కూడా స్నేహితుల దగ్గర నుంచి కూడా కొంత ఫండ్ కలెక్ట్ చేసి, అంటే ఏం లేదు వీళ్ళని మోటివేషన్, మన కోసం ఎవడో బయటవాడు ఇవ్వటమేంట్రా మనకు మనమే చేసుకుంటామని ఒక మోటివేషన్ గురించి అనుకున్న దానికన్నా ఆ మోటివేషన్ బాగుంది. కాబట్టి ఇక్కడ ప్రజలు వీరి సహకారంతోనే పెద్ద రైతులు ఉన్నారంటే 1000 రూపాయలు కాకుండా 3000, 4000 కూడా వాళ్ళకున్న యాక్రేజ్ కన్నా ఎక్కువ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా అందరి సహకారంతో అద్భుతంగా ఈ ప్రోగ్రాము ముందుకెళ్తుంది. ఇంకా పక్క నియోజకవర్గంలో కూడా అంటే గణపురం నుంచి మనకి వస్తుంది కాబట్టి మెయిన్ పంట కాలంలో అక్కడ కొన్ని బాటిల్ నెక్స్ ఉన్నాయి. ఆ ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడి అక్కడ ఈ కెనాల్ వరకు మన మెయిన్ పంట కాలం వరకు అక్కడ బాటిల్ నెక్ కూడా అడ్రస్ చేయగలిగితే ఇంకా ఏ ప్రాబ్లము ఉండదు. సో మీ మీడియా కూడా అందరినీ కూడా మోటివేట్ చేయండి. తర్వాత ఎవరైతే ఎక్కువగా కంట్రిబ్యూట్ చేశారో కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళందరితోటి సబ్ పెట్టుకుందాం. ఒక 2 నెలల తర్వాత ఎక్కువగా కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళకి మన సన్మానం కూడా చేద్దాం. మీరందరూ కూడా సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఎవరో కొంతమంది రైతుల దగ్గర తీసుకుంటాం కరెక్ట్ కాదని ఎవరో ఒకళ్ళిద్దరు అన్నారు. కాదని మాకు తెలీదా? మరి ఏం చేస్తాం? డబ్బులు లేనప్పుడు. పాత ప్రభుత్వంలో పార కూడా తీలా, ఓ పైసా ఇవ్వలేదు, ఇవ్వకపోగా మొత్తం అంతా గుల్ల చేసి వెళ్ళిపోయారు. నిధులు లేవు. మా వ్యవసాయం బాగొట్టుకుంటామా? మాకు మేము సాయం చేసుకుని మా పని మేము చేసుకుంటామా? మా పని మేము చేసుకుంటాం కూడా న్యాయం కాదన్నట్టుగా కొన్ని సంస్థలు మాట్లాడుతున్నాయి. అది కరెక్ట్ కాదు. నా ఇల్లు నేను ఊడ్చుకుంటే నువ్వు ఊడ్చుకోకూడదు, ప్రభుత్వమే ఓడవాలన్నట్టుగా మరి కొందరు నాయకులు మాట్లాడతాం. మరి మంచి నాయకులే అలా మాట్లాడటం కొంచెం బాధ అనిపిస్తుంది. కానీ ఇది ప్రజల కోసం, ప్రజలు వాళ్ళంతటి వాళ్ళు చేసుకుంటున్న సోషల్ రెస్పాన్సిబిలిటీతో చేసుకుంటున్న కార్యక్రమం. మా బాగు కోసం మేము చేసుకుంటున్నాం. సో కొంతమంది అలా మాట్లాడటం అనేది అది ఏమో నాకైతే అంత సంస్కారం కాదేమో అనిపించింది. చూద్దాం, వాళ్ళ మనసులు కూడా మీ మీడియా కథనాల ద్వారా మారాలని కోరుకుంటాం. ఉండి నుంచి పామిలపురంలోని మంచినీటి చెరువుకు ప్రధాన పంటకాల ద్వారా ప్రత్యేక పైప్ లైన్ వేసేందుకు ప్రతిపాదన సిద్ధం చేయాలని ఎంపీడీఓ రవీంద్ర తెలిపారు. పాములపురంలో పశువుల చెరువులో చెత్త తొలగింపు, గ్రామంలో రహదారుల వెంబడి పేరుకుపోయిన మట్టి, ఇతర వ్యర్థాల తీసివేత పనులు గత 12 రోజుల నుంచి వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ పనులను ఈవో పిఆర్డి రామకృష్ణారెడ్డి, గ్రామ సర్పంచ్ కేసిన శాంతికుమారి, ఎంపీటీసీ సభ్యుడు ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు, ఉప సర్పంచ్ వెర్రే బాబీ, గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కేశగిరి యాదవ్, గ్రామ కార్యదర్శి శివాజీతో కలిసి ఎంపీడీఓ రవీంద్ర బుధవారం పరిశీలించారు. ఎన్ఆర్జీఎస్లో జరుగుతున్న పనుల పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. కూలీలకు త్వరలోనే వేతనాలు మంజూరు అయ్యేలాగా చర్యలు తీసుకుంటారని తెలిపారు. మురుగునీటి పారుదల వ్యవస్థను మెరుగుపరిచేందుకు గ్రామంలో తీసుకుంటున్న చర్యల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఉండి మండలం పాములపర్రు గ్రామం ఈరోజు మా మండల లెవెల్లో ఆఫీసర్స్ అందరూ కూడా యూఆర్డీ గారు, నేను, అలాగే ఆర్డబ్ల్యూసీఐ గారు అందరూ కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ ఉపాధి హామీ పనులను కూడా పరిశీలించడం జరిగింది. మాకు కొన్ని సమస్యలను మా దృష్టికి రావడం జరిగింది. అందులో భాగంగా మనకి ఉండి నుంచి విచ్చేస్తున్నటువంటి ఆ కాలువలో వ్యర్థాలు చాలా ఎక్కువగా ఉన్నాయని మరి చెప్పారు. మరి దాని మీద కూడా ఇమీడియట్గా సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి అవన్నీ కూడా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాగే డ్రైన్కి సంబంధించి ఆ రోడ్డుకి అండర్ గ్రౌండ్
ఇది వేయమని కూడా వారు కోరి ఉన్నారు. అక్కడ తూములు గట్ట నిర్మించాలని చెప్పారు. గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి వీటిని అన్నింటినీ కూడా పరిష్కరించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మంచినీరు కూడా సంబంధించి మరి అవన్నీ కూడా ఏ రకంగా చేయాలి అన్న దాని మీద కూడా మేము ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా అందరూ గౌరవ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల సహకారంతో, గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో, అలాగే అందరూ కూడా ఈ అధికారులందరూ కూడా కోఆర్డినేట్గా సమన్వయంతో పనిచేసి ఈ అన్ని సమస్యలను కూడా పరిష్కరించడానికి తగు చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నిడదవోలు శాసనసభ్యులుగా కందుల దుర్గేష్ ఎన్నికైతే 1000 కొబ్బరికాయలు కొడతారని మొక్కుకున్న నిడదవోలు పద్మశాలీలు మొక్కులు చెల్లించుకున్నారు. పద్మశాలీలు భద్రావతి సమేత భావన ఋషి స్వామి వారిని మంత్రి కందుల దుర్గేష్ దర్శించుకున్నారు. మంత్రి ఘన స్వాగతం పలికి సత్కరించారు. పద్మశాలి సంక్షేమ సంఘ అధ్యక్షులు ఎన్సీఎన్ ఛానల్ అధినేత నీలం నాగేంద్ర ప్రసాద్, కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొద్దిగా జరగండి. వస్తాం. నిడదవోలు పట్టణ పద్మశాలి సంక్షేమ సంఘం వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కారణం, మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల యొక్క గెలుపు కోసం ఈ సంక్షేమ సంఘం వారు చేసిన కృషి మరువలేనిది. ముఖ్యంగా ప్రసాద్ గారి నేతృత్వంలో పట్టణంలో ఉన్నటువంటి పద్మశాలి సోదరులందరూ, సోదరిమణులందరూ కూడా పెద్ద ఎత్తున మా కూటమికి సపోర్ట్ చేసి మేమింత ఘన విజయం సాధించడానికి ప్రధాన కారకులైనందుకు వారికి కూటమి తరపున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా ప్రచార కార్యక్రమాల్లో కానీ ప్రజల్ని జాగృతం చేసి కూటమి వైపు ఆకర్షితులను చేసే విషయంలో కానీ ప్రసాద్ గారు కానీ ఆయన సహచరులు కానీ చేసినటువంటి కృషి మరువలేనిది. దాంతోపాటు వారు ఎంతగా ఈ కూటమి విజయం సాధించాలని కోరుకున్నారంటే, ఇవాళ నేను ఎమ్మెల్యేగా నెగ్గితే 1000 కొబ్బరికాయలు శ్రీ భద్రావతి సమేత భావన ఋషి స్వామి వారికి సమర్పించుకుంటాం అనేటువంటి మాటతోటి ఇప్పుడు 1000 కొబ్బరికాయలను కూడా కొడతా ఉన్నారు. ఇది ఎంతో ప్రేమ, అభిమానం, ఆత్మీయత ఉంటే కానీ జరగని పని. ముఖ్యంగా పద్మశాలి సంక్షేమ సంఘం వారు వారి యొక్క వితరణత కానీ, వారు చేసేటువంటి మంచి కార్యక్రమాలు కానీ, సమాజ సేవ కోసం వారు చేసేటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు కానీ, ఇవన్నీ ఇప్పటికీ నిడదవోలు పట్టణంలో చాలా ప్రాచుర్యం పొందాయి. రాబోయే రోజుల్లో తప్పనిసరిగా ఈ సంక్షేమ సంఘం వారికి అన్ని విధాల తోడ్పాటుతో ఉంటామని, వారికి ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా కూడా సహకారం అందిస్తామనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా వారు చూపిస్తున్నటువంటి ఆదరణ మరువలేనిదనేటువంటి మాటని తెలియజేస్తూ, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ జూలై 1వ తారీఖున పంపిణీ చేయడానికి పూర్తి స్థాయిలో సన్నద్ధం కావడం జరిగిందని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి, ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎన్వివిఎస్ మూర్తి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా మొత్తం మీద వివిధ కేటగిరీల కింద మొత్తం 18 రకాల పెన్షన్లు అందజేస్తున్నట్టు తెలిపారు. అందులో భాగంగా వృద్ధాప్య, వితంతు, వంట మహిళలు, వీవర్స్, కలిగీత కార్మికులు, ఫిషర్మెన్, కొట్టర్లస్, ట్రాన్స్జెండర్, ఏఆర్టీ, హెచ్ఐవి, డప్పు కళాకారులు, పై కేటగిరీ చెందిన వారికి పెన్షన్ 3000 నుండి 4000 రూపాయలు పెంచుతూ, వికలాంగుల, లెప్రసీ పెన్షన్ల వారికి 3000 నుండి 6000 రూపాయలకు పెంచుతూ, పూర్తి డిజేబిలిటీ, మస్కులర్ డిస్ట్రోఫీ, పెరాలసిస్ పెన్షన్లు 5000 నుండి 15000 రూపాయలకు పెంచుతూ,
కిడ్నీ, లివర్, హార్ట్ ట్రాన్స్ప్లాంట్, CKDC, CKDU డయాలసిస్ పెన్షన్లను 5,000 నుండి 10,000 రూపాయలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం జిల్లాలో మొత్తం 2,44,302 గాను 165.13 కోట్లను జూలై 1వ తేదీ నుంచి ప్రజాప్రతినిధుల సమక్షంలో పండగ వాతావరణంలో సచివాలయ ఉద్యోగుల చేత పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ప్రజలు బలవర్తకమైన ఆహారం, కూరగాయలు, కాయగూరలు, బెల్లం, పప్పు దినుసులు వంటి ఆహారం తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ శాతం పెరిగి తద్వారా రక్తహీనత అధిగమించవచ్చునని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. జిల్లాలోని ఎనీమియా ముక్తి భారత్ అమలుపై కేంద్ర బృంద సభ్యులు జితేంద్ర సింగ్, ఎన్ పూజ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పరిశీలించి అనంతరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ డాక్టర్ కె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో అనీమియా ముక్తి భారత్ అమలు తీరును పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర బృందం పరిశీలకులు జితేంద్ర సింగ్, ఎస్ పూజ సంబంధిత ప్రోగ్రామ్ ఆఫీసర్లతో అమలవుతున్న ఎనీమియా ముక్తి భారత్ పనితీరు గురించి అడిగి తెలుసుకోవడం జరిగిందని అన్నారు. కేంద్ర బృంద సభ్యులు పాలచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎనీమియా ముక్తి భారత్ కార్యక్రమం కింద ఏ విధంగా అమలు జరుగుతుందో పిఎస్సి వైద్యులు డాక్టర్ బెండిక్ని అడిగి తెలుసుకున్నారు. ఆశా వర్కర్లు తన దృష్టికి తీసుకొచ్చిన ప్రతి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని రాజమండ్రివరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం ఆయన ఆశా వర్కర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఆశా వర్కర్లు తమ సమస్యలు విన్నవించుకున్నారు. గర్భిణీలను తీసుకొస్తున్న తమకు ఆసుపత్రిలో సరైన సౌకర్యాలు కల్పించడం లేదని, కనీసం కూర్చుకునేందుకు కూడా అవకాశం ఇవ్వడం లేదని అన్నారు. అసలు తమను లోపలికి రానివ్వడం లేదని, గర్భిణీలు కానీ బాలింతలకు కానీ ఏ సమయంలో పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదని, సీరియస్గా ఉన్నప్పుడు తీసుకువస్తే ఇప్పుడెందుకు తీసుకువచ్చారని, మీరు పలానా రోజుకి రావాలి కదా అంటూ గదమాయించి పంపిస్తున్నారని ఆశా వర్కర్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. సీజనల్ పరిస్థితుల దృష్ట్యా మార్కెట్లో కూరగాయల ధరలు పెరగడం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు టమాటోను సబ్సిడీకి కిలో 50 రూపాయలకే జిల్లాలోని 6 రైతు బజార్ల ద్వారా బుధవారం నుంచి అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ తేజ్భరత్ తెలిపారు. బుధవారం మధ్యాహ్నం ఆర్ట్ కళాశాల వద్ద ఉన్న రైతు బజార్లో సబ్సిడీ ద్వారా టమాటా అమ్మకాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా తేజ్భరత్ మాట్లాడుతూ కూరగాయల ధరలు పెరగడంపై 2 రోజుల క్రితం సమన్వయ శాఖల అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి కూరగాయల ధర నియంత్రణపై చర్చించడం జరిగిందని అన్నారు. టమాటో కిలో 70 రూపాయలు, ఉల్లిపాయల కిలో 40 రూపాయలు చేరిన ధరల నియంత్రణపై మార్కెటింగ్, మార్క్ఫెడ్, పౌర సరఫరాల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. అందులో భాగంగా పుంగనూరు నుంచి 5 మెట్రిక్ టన్నుల టమాటా జిల్లాకు దిగుమతి చేసుకున్నట్లు తెలిపారు. గ్రేడ్ 1 రకం టమాటా కేజీ ఒక్కింటికి 50 రూపాయల చొప్పున, ప్రతి కుటుంబానికి 2 కిలోల చొప్పున అమ్మకాలు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. సడన్గా సీజనల్ కండిషన్స్ వల్ల కొన్ని కూరగాయల యొక్క రేట్లు అనేవి విపరీతంగా పెరిగించాయి. మెయిన్గా టమాటో అండ్ ఆనియన్, ఈ రెండింటికి కూరగాయల ధరలు ఆల్మోస్ట్ డబల్ అవడం జరిగింది. కిలో 30 రూపాయలకు వచ్చే టమాటా కిలో 70 రూపాయల వరకు వెళ్ళింది. అలాగే ఆనియన్ కూడా ఆల్మోస్ట్ కేజీ 40 వరకు 45 వరకు వెళ్ళింది. సో ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా మార్కెట్, అలాగే మార్కెటింగ్ డిపార్ట్మెంట్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వాళ్ళు అందరూ కూడా ఏ విధంగా మనం ఈ రేట్లను తగ్గించాలనేది ఒక రివ్యూ తీసుకోవడం జరిగింది 2 రోజుల క్రితం. సో దీనిలో భాగంగా ఇప్పుడు పుంగనూరు నుంచి 5 టన్నులు టమాటోస్ని మనం ఇక్కడ తెప్పించాము. కిలో 50 రూపీస్కి ఇక్కడ పర్ పర్సన్ 2 కేజీస్ కట్ ఆఫ్ పెట్టి మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన రాజమండ్రిలో మొత్తం 5 రైతు బజార్లో ఇవాళ ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. ఎవ్రీ 2 డేస్కి ఒకసారి ఇదే విధంగా స్టాక్ మనం ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి తెప్పించి తక్కువ రేటుకి ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల అవైలబిలిటీ పెరగడం వల్ల ప్రైస్ డిమాండ్ అనేది తగ్గుద్ది. ఓపెన్ మార్కెట్లో ఎక్కువ డిమాండ్ చేయకుండా దాన్ని కట్టేలు చేయడానికి మనకి ఇది ఒక అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ప్రైస్ మానిటరింగ్ యాక్టివిటీస్ అనేది టేకప్ చేస్తూ ఉన్నాము. దాంట్లో భాగంగా ఇవాళ ఆర్ట్స్ కాలేజ్లో రైతు బజార్లో టమాటో సేల్ చేసేటువంటి షాప్ని ప్రారంభించడం జరిగింది. ఓకే సార్. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ఇంటర్నేషనల్ డ్రగ్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఆధ్వర్యంలో దేవరిపల్లి సిఐ బాలసురేష్, గోపాలపురం ఎస్ఐ కె సతీష్ సిబ్బందితో అవగాహన ర్యాలీ నిర్వహించారు. యువత మాదక ద్రవ్యాల జోలికి వెళ్లవద్దని, హాని చేకూర్చుకోవద్దని తెలిపారు. గంజాయి, మత్తు పదార్థాల వల్ల యువతకు ప్రాణహాని జరిగే అవకాశం ఉందని అన్నారు. డ్రగ్ రహిత ఆంధ్రప్రదేశ్గా నిర్మించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ఈనాటి బంగారు మాట. మన మీద మనకుండే నమ్మకం శత్రువుని భయపెడుతుంది. మన మీద మనకుండే అపనమ్మకం శత్రువు బలాన్ని పెంచుతుంది.
చాణక్యుడు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.